హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎవరైతే జాబ్స్ వెతుకుతున్నారో, జాబ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, మీరు ఒక క్రియేటివ్గా ఏం యూస్ చేసుకొని మీ జాబ్స్ ఏంటో, మీ దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటో, మీ స్కిల్ ఏంటో దానికి ప్రూవ్ చేయగలిగితే, దానికి చెప్పగలిగితే ఎంతో కొంత మీ జాబ్ వెతికే వాటిల్లో కొంచెం స్మార్ట్గా, ఫాస్టర్గా మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇది ఎలా మీరు ఆలోచించడం మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఏం యూస్ చేసుకుని కూడా మీ జాబ్స్ అనేవి పొందే అవకాశం ఉంటుంది. పొందటమే కాకుండా మీరు ఏ రౌండ్లో అయినా సరే, మీరు ఫ్రమ్ ఎంట్రన్స్ టు ఎగ్జిట్ వరకు కూడా పర్ఫెక్ట్ డైరెక్షన్తో మీరుకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఏం యూస్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ వేలో మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుందేమో. ఈ 5 పాయింట్స్ అయితే మీకు చెప్తాను. ఈ 5 పాయింట్స్ కూడా కేవలం జాబ్ వెతుకుతున్న వాళ్ళకి, జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో మీకు అంకితం అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏం యూస్ చేసుకొని మీరు ఈ 5 పాయింట్స్ ద్వారా ఎంతో కొంత, ఈ 5 పాయింట్స్ అనే కాదు, ఇంక ఏ పాయింట్స్ అయినా మీరు యాడ్ చేసుకుని అయినా సరే డిగ్నిటీతో, పర్ఫెక్షన్ డైరెక్షన్లో మీరు వెళ్ళినట్లయితే జాబ్ రావటం అనేది మీకు ఎంత ఈజీ అనుకుంటున్నారు, డెడ్ ఈజీ మీకు. అవునా కదా? జాబ్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మీకు ఏంటంటే దానికి కావాల్సిన ప్రాపర్ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ అనేవి ఎలా పొందాలంటే త్రూ ఏఐ. ఇప్పుడు మొత్తం కూడా ప్రపంచం అంతా ఏఐ అయిపోయింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా శరవేగంగా అక్రాస్ వరల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి దీన్ని మీరు యూస్ చేసుకున్నట్లయితే, చెడు కన్నా మంచిగా ఎక్కువ యూస్ చేసుకున్నట్లయితే, మీ జీవితం బాగుపడాలనే ఉద్దేశంతో యూస్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను, ఏఐ అనేది మీ జాబ్ తేవటమే కాదు, హై ప్యాకేజ్డ్ శాలరీని కూడా మీకు అందించే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఏం యూస్ చేసుకొని మీ స్కిల్స్ని కానీ, మీ జాబ్ యొక్క ప్రొఫెషన్ని సంబంధించిన ఏ ఆస్పెక్ట్స్ అయినా కానీ, అదేవిధంగా మీకు ప్రమోషన్స్ కానీ, హైక్స్ కానీ, ఇంకేదైనా ఆన్ సైట్స్ కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయినా కానీ, మిగతా ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ 5 పాయింట్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఈ 5 పాయింట్స్ యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఏ జాబ్ అయినా ఇలా ఈజీగా మీరు గ్రాప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మంచి సువర్ణ అవకాశం అయితే మీకు ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటంటే ఈ 5 పాయింట్స్ చెప్పిన తర్వాత మీరు కొంచెం ఏని కాన్సన్ట్రేటెడ్గా యూజ్ చేసి, మీ ఎఫర్ట్స్ని యూజ్ చేసి జాబ్ సెర్చింగ్లో మీరు పెర్ఫామ్ చేస్తే ఏఎన్ వాడుకొని ఖచ్చితంగా జాబ్ అయితే మీ సొంతం. ఇంకెందుకు లేట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే జాబ్ సీకర్స్కి ఎప్పుడు కూడా మంచి ఫాస్ట్గా ఉంటారు కాబట్టి ఇంక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్మార్ట్ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ క్రియేషన్. ఎప్పుడు కూడా రెజ్యూమ్ అనేది, మన ప్రొఫైల్ అనేది అద్భుతంగా మెయింటైన్ చేయాలి. ఫ్రమ్ ఫోటో టు లాస్ట్ ఏదైతే మన ఫోన్ నెంబర్ దాకా, సైన్ దాకా అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే మనం ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి డీటెయిల్స్ కూడా అందంగా, డెకరేటివ్గా, మంచి ప్రజెంటేషన్తో మీరు ఎవరైనా సరే, హెచ్ఆర్కి కానీ, మిగతా ఆస్పెక్ట్స్ ఎవరికైనా మీరు రెజ్యూమ్ ఇస్తున్నప్పుడు, ఎవరికైనా మంచి పొజిషన్ ఉన్న వాళ్ళకి, మేనేజర్ కానీ, వాళ్ళకి ప్రజెంటేషన్ అనేది మీకు నచ్చాలి. అదేవిధంగా మీ స్కిల్స్ ఏమున్నాయో కూడా అందులో ప్రజెంటేషన్ చేసి ఉంచుతారు కాబట్టి వాటి గురించి కూడా మీరు మంచి ఈజర్ వేతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేసుకుని చెప్పగలిగితే రెజ్యూమే కాదు, దాంతోపాటు మీ యొక్క పర్సనాలిటీ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడే మీరు ఫస్ట్ సక్సెస్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇందులో కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, రెజ్యూమ్ రాసేటప్పుడు దాని యొక్క రైటింగ్ కానీ, అంటే మీరు కంప్యూటర్లో టైప్ చేసుకుంటారు కాబట్టి కంప్యూటర్ ఏదైతే ఫాంట్స్ ఉంటాయో కొంచెం క్రియేటివ్గా, కొంచెం బోల్డ్గా, కొంచెం వాళ్ళకి కనిపించే విధంగా, అట్రాక్టివ్గా కనిపించే విధంగా ట్రై చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఫార్మేట్ ఏదైతే ఉందో, రెజ్యూమ్ ఫార్మేట్ చాలా అందంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా అదేవిధంగా ఆప్టిమైజ్, ఎప్పుడు కూడా రెజ్యూమ్ని ఆప్టిమైజ్ చేసే విధంగా అందంగా క్రియేటివిటీతో మీ యొక్క రెజ్యూమ్ని కంప్లీట్, మీ టాప్ టు బాటమ్ ఎలా అయితే చూస్తారో అదేవిధంగా మీ యొక్క ఫ్రమ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఏవైతే మీరు ఎంటర్ చేస్తారో అన్నీ కూడా ఆప్టిమైజ్ చేసేలాగా మీరు వాళ్ళకి కల్పించినట్లయితే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది జాబ్ వచ్చే దాంట్లో ఫస్ట్ పాయింట్. అయితే కవర్ లెటర్ క్రియేషన్ అనేది నథింగ్ బట్ మీకు ఏంటంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా ఒక మంచి జాబ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని బట్టి కూడా మీరు ఈజీగా జాబ్ అయితే పొందుతారు. రెండో పాయింట్ వచ్చేసరికి జాబ్ మ్యాచింగ్.
ఈ జాబ్ మ్యాచింగ్ వచ్చేసరికి మీకు ఏఐ పవర్డ్ జాబ్ పోర్టల్స్ అయితే కొన్ని ఉంటాయి. అందులో మీ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ కానీ, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీ స్కిల్స్ కానీ, మీ యొక్క ఏవైతే ఇంట్రెస్ట్లు కానీ, లేదనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు ఏ పోర్టల్స్లో యూజ్ చేసినట్లయితే, అందులో అప్లోడ్ చేసినట్లయితే మీకు సూటబుల్ ఏవైతే కొన్ని జాబ్స్ ఉంటాయో అది ప్రిఫర్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ స్కిల్స్ ఉన్న జాబ్స్ని మీరు ఎంచుకొని అందులోకి మీరు త్రూ ఆన్లైన్ కానీ, త్రూ ఆఫ్లైన్లో కానీ మీరు పెర్ఫార్మెన్స్ చేయగలిగితే, మీ జాబ్స్ ఎంచుకొని అక్కడ మీకు మీ స్టఫ్ ఏంటో చూపించగలిగితే అక్కడ కూడా మీకు నచ్చిన జాబ్ చేస్తారు. అదేవిధంగా ఇంట్రెస్ట్తో చేస్తారు. దీనివల్ల ఏంటంటే మంచి అవకాశం అయితే ఉంటుంది. ఏం యూజ్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మీ లోపల ఉన్న ఇంట్రెస్ట్లు కూడా అదేంటో చెప్పుద్ది. ఎప్పుడైనా సరే మన యొక్క ఇంట్రెస్ట్లు కానీ, మన యొక్క మాటలు కానీ అవతల వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలరు. అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఎంతో కొంత అయితే మిమ్మల్ని ప్రిడిక్ట్ చేస్తుంది. కాబట్టి సో ఏమవుతుందంటే మీ స్కిల్స్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ ఇంట్రెస్ట్లు కానీ దానికి చెప్పినట్లయితే ఏ పవర్డ్ జాబ్ పోర్టల్స్ అయితే ఉంటాయి జాబ్ మ్యాచింగ్ సంబంధించినవి, అవి మీరు అందులో మీ అప్లోడ్ చేశారనుకోండి, ఏదో జాబ్ అయితే మీరు ప్రిఫర్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా ఆ ప్రొఫెషన్కి కావాల్సిన స్కిల్స్ అయితే మీరు ఇంకొంచెం పెంచుకొని జాబ్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యే అవకాశం అయితే మీకు ఉంటుంది. దాని ద్వారా మీకు జాబ్ అయితే వస్తుంది. ఇక మూడో పాయింట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఏ జాబ్ సీకర్స్కైనా ఖచ్చితంగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ఇంటర్వ్యూ ఎప్పుడైతే అటెండ్ అవుతున్నారో అక్కడ ఏం క్వశ్చన్ అడుగుతారో మనకు తెలియదు, ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, ఏ విధంగా మనల్ని అబ్జర్వ్ చేస్తారో తెలియదు, వాళ్ళు ఏ విధంగా మన దగ్గర నుంచి రప్పించుకోవాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ కానీ, దానికి యొక్క ఆన్సర్స్ కానీ మనకు తెలియదు. సో అందుకే ఏంటంటే ఏ పవర్డ్ లేదనుకుంటే ఏ సంబంధించిన కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి. ఏ యాప్స్ ఉంటే అవి యూస్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నేర్చుకున్నట్లయితే దానివల్ల మీకు ఏం ఉపయోగం అనేది ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఏ యాప్స్ వల్ల ఈ ఇంటర్వ్యూ సంబంధించిన మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అందులో మీరు నేర్చుకుంటే వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలుస్తుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్ ఏంటో తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఒక సెగ్మెంట్లో ఏం అడుగుతున్నారు, రెండో సెగ్మెంట్లో ఏం అడుగుతున్నారు, మూడో సెగ్మెంట్లో ఏం అడుగుతున్నారు, సో ఓవరాల్ ఫైనల్గా ఏం సెగ్మెంట్ వాళ్ళు కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు పాయింట్ మన దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ అనేది కూడా ఈ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా ఏని యూజ్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీయే కదా అనేది మీరు ఇన్నిసార్లు మీరు పిచ్చి రీల్స్ అని చూసే బదులు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఏంటో తెలుసుకున్నట్లయితే దాని గురించి మొత్తం కర్మ క్రియ మొత్తం తెలిసేసుకుంటారు. మొత్తం దాని భవిష్యత్తు ఏంటో, దాని భవిష్యత్తు అనేది కూడా మీరు తెలిసేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అవునా కదా? సో అందుకే టైం వేస్ట్ చేసే దాంట్లో పక్కన పెట్టేసి టైం యూజ్ చేసుకునే దాంట్లో ఇలాంటి ఏ యాప్స్ ఏమైతే మాక్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేసే యాప్స్ ఉన్నాయో లేదనుకుంటే వెబ్సైట్స్ ఉన్నాయో దాన్ని మీరు నెతకండి, ప్రిఫర్ చేయండి, అటెండ్ అవ్వండి, నేర్చుకోండి. దానివల్ల క్వశ్చన్స్ ఏంటో తెలుస్తుంది, బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలుస్తుంది, దానికి ఆన్సర్స్ ఏం చెప్పాలో తెలుస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా ఒకవేళ మర్చిపోతే దానికి కూడా దానికి తగ్గట్టు కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చెప్పగలిగే అవకాశం ఏదైనా ఉందా, మొత్తానికి ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే మనకు జాబ్ అనేది వస్తుందా లేదనుకుంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటారా? ఇవన్నీ కూడా మీరు ఈ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ అయితే అన్ని కాన్సెప్ట్స్ కూడా తెలుస్తాయి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు జాబ్ అనేది ఈజీ అవుతుంది, ఇంటర్వ్యూస్లో కూడా ఈజీ అవుతుంది. అర్థమైందా? ఇంకా 4వ పాయింట్ వచ్చేసరికి ఆన్లైన్ కోర్సెస్, అదేవిధంగా ఆన్లైన్ ట్రైనింగ్. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ కానీ ఆన్లైన్ కోర్సెస్ అనేవి చాలా విస్తీర్ణంగా వాళ్ళ యొక్క వెబ్సైట్స్లో కానీ, వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ, వాళ్ళ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అంటే గూగుల్ మీట్ కానీ, జూమ్ మీట్ కానీ, లేదనుకుంటే రికార్డెడ్ క్లాసెస్ కానీ ఏదో విధంగా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఆన్లైన్లో. మీరు అందులో కోర్సెస్ ఏదైనా సరే ఏమైతే మార్కెట్లో ప్రజెంట్ స్కిల్స్ సంబంధించిన డిమాండెడ్ ఏమైతే ఉన్నాయో అందులో ఒక స్కిల్ ఎంచుకొని నేర్చుకొని సర్టిఫికేట్ పొంది మీరు ఖచ్చితంగా మార్కెట్లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో, డిమాండెడ్ జాబ్స్, హై పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీ స్కిల్ నేర్చుకున్నారు కాబట్టి దానికి ప్రిఫర్ చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, ట్రైనింగ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి జాబ్ అయితే గెయిన్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. లైఫ్లో తొందరగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
రాదర్ దెన్ ఏదైతే మీరు రీల్స్ చూస్తున్నారో, లేదంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారో, లేదనుకుంటే యూట్యూబ్ చూస్తున్నారో, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారో, టైం వేస్ట్ అనేది మిగతా ఆస్పెక్ట్స్లో ఏవైతే చేస్తున్నారో దానికన్నా మీరు నెంబర్ ఆఫ్ స్కిల్స్ అనేవి నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు మార్కెట్లో ఉన్న డిమాండెడ్ స్కిల్సే కాదు, నెంబర్ ఆఫ్ స్కిల్స్ చేయొచ్చు. ఒకప్పుడు రోజుల్లో ఎంతోమంది కూడా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చదివేవాళ్ళు, అవునా కదా? ఎందుకంటే ఒకళ్ళు ఫిజిక్స్ చదువుతారు, ఒకళ్ళు కెమిస్ట్రీ చదువుతారు, ఒకళ్ళు ఏమో మ్యాథ్స్ చదువుతారు. ఇలా చదివిందే మళ్ళీ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా ఒక స్కిల్నే కాకుండా మిగతా డిఫరెంట్ స్కిల్స్ని అయితే మీరు ప్రిఫర్ చేసినట్లయితే, చదువుకున్నట్లయితే అది ఎవరికో ఉపయోగపడదు, మీకే ఉపయోగపడుతుంది. మీరు బిజినెస్ సెగ్మెంట్లో టాప్ అవుతారు, జాబ్ సెగ్మెంట్లో టాప్ అవుతారు, ఏ సెగ్మెంట్లో అయినా టాప్ అవుతారు, ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పగలరు. ప్రతి ఫీల్డ్లో కూడా మీరు ఏ టు జెడ్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నా కానీ జాబ్ ఫీల్డ్స్ అనేవి ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు ఒక ఐకానిక్గా కనపడతారు. ఆ విధంగా మీరు స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ఆన్లైన్ కోర్సెస్ ద్వారా, ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ ద్వారా మీరు నేర్చుకున్నట్టు మీ స్కిల్సే మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లు. దానివల్ల ఎవరికి ఉపయోగం కాదు కదా. ఎంత నేర్చుకుంటే అంత మనకి బెనిఫిట్ అనేది తెలుసుకోండి. నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీకు అంటే ఎలా చెప్పాలంటే రాగా మీకే కూడి పెడుతుంది. అది అలా మీరు అర్థం చేసుకొని నేర్చుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. స్కిల్ లేనిదే ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి స్కిల్ ఉండాలి. ఏ స్కిల్ అయినా సరే, ఎడిటింగ్ అయినా సరే, థంబ్నెయిల్ ఎడిటింగ్ అయినా సరే, సినిమా క్రాఫ్టింగ్ మీద, స్క్రిప్టింగ్ మీద, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోకున్నట్లయితే, ఓన్లీ ఇవే కాదు, సాఫ్ట్వేర్ సంబంధించిందైనా కానీ, బిజినెస్ సంబంధించిందైనా కానీ, మార్కెటింగ్ సంబంధించిందైనా కానీ, ఏ వేరియస్ ఆస్పెక్ట్స్లో అయినా, ఏ వేరియస్ ప్రొఫెషన్స్లో అయినా సరే మీరు నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకున్నట్లయితే, స్కిల్స్ నేర్చుకున్నట్లయితే, ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా జాబ్ వస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే శాలరీ వస్తుంది, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ మారితే మీ సిచ్యువేషన్ కూడా మారుతుంది, టాప్ స్టేజ్కి అయితే వెళ్తారు. దానివల్ల మీకు హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. అది అంతమించి ఇంకేం లేదు. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు నేర్చుకోండి, ఓకేనా? ఇంకా 5వ పాయింట్ వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ ఇన్సైట్స్. ఇక్కడ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే, అదేవిధంగా ఇన్సైట్స్ అంటే ఏంటంటే, నెట్వర్కింగ్ అంటే బిల్డ్ యువర్ ప్రొఫెషనల్ కనెక్షన్స్ విత్ కెరియర్ గైడర్స్ అనేవాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే యువర్ ప్రొఫెషనల్ కనెక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, బిల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి, ట్రై చేస్తున్నాను అనుకోండి, ఎన్నో కంపెనీస్తో మీరు తిరగాల్సి ఉంటుంది, అవునా కదా? ఎన్నో కంపెనీస్కి మీరు రెజ్యూమ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ జాబ్ వస్తుందో లేదో కూడా మనం చెప్పలేం. అలాగేంటంటే కంపెనీస్లో ఉన్న ఇంపార్టెంట్ అడ్వైజర్స్ కానీ, మెంటర్స్ కానీ, వాళ్ళతో మీరు కనెక్షన్ బిల్డ్ చేసుకున్నట్లయితే ఇట్ హెల్ప్స్ ఎనీ టైం. ఎందుకంటే మీకు ఏదో టైంలో హెల్ప్ అయితే చేస్తారు వాళ్ళు. దాని ద్వారా కూడా మీరు మీ జాబ్ అనేది తొందరగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ స్కిల్స్ ద్వారా కూడా ఈ జాబ్ అనే కాదు, రికమెండెడ్ జాబ్ అనే కాదు, రికమెండ్ లేని జాబ్ కూడా మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో నెట్వర్క్ బిల్డ్ చేసుకోమని, దీని ద్వారా ఏమవుతుందంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో జాబ్ చేస్తూనే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏదైనా ఆన్లైన్ సంబంధించిన మార్కెటింగ్ కానీ, బయట చాలా బిజినెస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ కానీ, ఆన్లైన్ ఫుడ్ మార్కెటింగ్ కానీ, ఇంకా ఏ ఆస్పెక్ట్లో అయినా సరే మీకు బిజినెస్ సంబంధించినైనా కానీ ఈ అడ్వైజర్స్ కానీ, మెంటర్స్ కానీ మీకు ఏదో విధంగా ఉపయోగపడతారు. వాళ్ళతో మీ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకునే అవసరం అయితే ఉంది. ఇంకా ఇన్సైట్స్ అంటే ఏంటంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, కంపెనీస్లో ఉండే వేరియస్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేయటం, లైక్ కంపెనీస్ ఐడియాలజీ కానీ, శాలరీస్ కానీ, స్కిల్స్ కానీ, ఫ్యూచర్లో కంపెనీకి స్కిల్ పర్సన్స్ కావాలంటే మీరు అవేంటో తెలుసుకొని కంపెనీకి ముందే రిఫర్ అయ్యేటట్టు మీరైతే నేర్చుకుని అప్పటికప్పుడు రెడీగా అయితే ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మీ జాబ్ ఎప్పటికీ కూడా పోదు, కాన్స్టెంట్గా మీ జాబ్ అనేది హోల్డ్లోనే ఉంటుంది, ముందుకైతే వెళ్ళొచ్చు. జాబ్లో మీరు లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి భయాలు అయితే ఉండవు. నాకు జాబ్ లేదు, నేను ఏం చేయలేను అనేది నెగిటివ్ ఆలోచన అనేది ఉండదు, పాజిటివ్గానే ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు కసిగా కష్టపడి స్కిల్స్ నేర్చుకుంటారో అప్పుడే. అర్థమైంది కదా? సో నెట్వర్కింగ్ అండ్ ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అప్పుడే ఏ సర్కమ్స్టాన్సెస్ వచ్చినా కానీ రాక్ సాలిడ్గా అయితే నిలబడగలం, ముందుకు వెళ్ళగలం, అవునా కదా? సో ప్రతి ఒక్కరు కూడా జాబ్ నెతికే వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, రిమెంబర్ వన్ థింగ్, మీకు ఎడ్యుకేషన్ మీద, జాబ్ మీద, బిజినెస్ మీద ఏదైనా అవ్వచ్చు, మీకు
కసి, పట్టుదల, కృషి ఉన్నట్లయితే మీరు ఎప్పటికైనా సాధించగలరని గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ మీ, ఎప్పటికైనా సాధించగలరు. మీరే విక్టరీ సాధించగలరు ఏదో ఒక రోజు. సో దానికి కావాల్సింది ఏంటంటే మీరు కష్టపడి, నేనేమైతే 5 పాయింట్స్ చెప్పానో అవి మీరు మెయింటైన్ చేయగలిగితే ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్ మీరు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫాలో అయ్యి మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మీకు జాబ్ అయితే వస్తుంది. జాబ్లో మీరు ఉన్నత స్థాయి అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ జాబ్ చేస్తూనే హై పొజిషన్లో ఉంటూనే జాబ్తో పాటు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి సువర్ణ అవకాశం అయితే మీ మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని చేస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ మీ సొంతం. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చింది తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.